హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి టోఫు మిక్స్డ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై అనమాట. ఇది ఒక వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ. అండ్ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈ 2 days యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో ఇప్పుడు రెసిపీ ఎలా ఏం చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇవన్నమాట. పీసు, టోఫు, కార్న్, కాజు, టొమాటో, క్యాప్సికమ్, ఇట్లా మన దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం అందులోకి ఒక 2 spoons ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇలాంటి స్టిర్ ఫ్రైస్ కానీ సలాడ్ టైప్ వెజిటబుల్స్ కానీ ఆలివ్ ఆయిల్ మంచిది. సో మనం ఇప్పుడు ఫస్ట్ గార్లిక్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టోఫూని స్టిర్ ఫ్రై చేసుకోవాలి. టోఫు చాలా చాలా మంచిదండి. హై ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సోయా నుంచి తయారు చేస్తారు. సో మనం ఇది పన్నీర్కి బదులుగా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్లాంట్ ప్రోటీన్ అనమాట. సో రెగ్యులర్గా ప్రోటీన్ కంటెంట్ కావాలనుకునే వాళ్ళకి టోఫు ఇస్తే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. టోఫు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఇది సింపుల్ రెసిపీనేనండి, కానీ మనం 1 by 1 మనం ఏ వెజిటబుల్ ముందు ఫ్రై అవుతుంది, ఏది తొందరగా ఫ్రై అవుతుంది అలా చూసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి క్యారెట్ని, బీన్స్ని ఇట్లా 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని వెజిటబుల్స్ తొందరగా వేగుతాయి, కొన్ని స్లోగా వేగుతాయి కదా. దానివల్ల ప్రాబ్లం అవ్వకుండా ఇట్లా 1 by 1 ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 to 8 minutesలో ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ టైం మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు జుచిని ఇవన్నీ వేస్తున్నాను. టొమాటో, బెల్ పెప్పర్స్ అన్నీ వేస్తున్నాను అన్నమాట. నేను రెడ్ పెప్పర్ యూస్ చేశాను. మీ దగ్గర ఎల్లో కానీ గ్రీన్ కానీ పెప్పర్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేస్తున్నాను. వీటన్నిటిని ఒక 2-3 times అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత కుకుంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి రాగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇవన్నీ హాట్గా ఉండి అది కూల్గా ఉంటే బాగోదు కాబట్టి జస్ట్ అట్లా లాస్ట్లో కుకుంబర్, పీస్, కార్న్ అలాంటివి లాస్ట్లో వేసేసి ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి రా వెజిటబుల్స్ తిన్నా కూడా పడదు కదండి. అలాంటి వాళ్ళు ఇలా ఎక్కువ టైం కాకుండా ఇలా స్టిర్ ఫ్రై చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకుని వెజిటబుల్స్ చేసుకునే సలాడ్ అది ఇంకొక టైపు. అది మనం ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇంకొక రెసిపీలో చూద్దాం. ఇప్పుడు బ్రోకలీని మనం ఇలా హాట్ వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes. మనం వెజిటబుల్స్ కుక్ చేసుకునే ముందే ఇది రెడీ చేసేసి పెట్టేసుకుంటే మనం కుక్ చేసుకునే టైంకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్లీన్ చేసుకున్న బ్రోకలీని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రెస్సింగ్స్ రెడీ చేసుకుందాం. కాజుని ఇందాక సోక్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచెం మనం సాల్ట్, సోక్ చేసుకున్న క్యాష్యూతో పాటు కొంచెం ఆ వాటర్ కూడా వేసేసుకుంటే న్యూట్రియంట్స్ అవి పోకుండా ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఒక 1 spoon ఆలివ్ ఆయిల్. డ్రెస్సింగ్స్ అన్నిటికీ ఆలివ్ ఆయిలే బాగుంటుందండి. ఇంకా లేకపోతే కనుక మనం ఇంట్లో ఉన్న ఏదైనా ఆయిల్ని యూజ్ చేసుకోవాలన్నమాట. మిగతావన్నీ సెకండరీ ఆప్షన్స్. నా దగ్గర ఏదైతే సీజనింగ్స్ అవైలబుల్గా ఉన్నాయో అవి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మన సాల్ట్, కొంచెం కారం, పెప్పరు, మిరియాలు ఇట్లాంటివైనా వేసేసుకుని చిల్లీ ఫ్లేక్స్ బదులు కారం అయినా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా మన దగ్గర అవైలబిలిటీని బట్టి ఇలాంటివన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను రెగ్యులర్గా సలాడ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసుకోవాలి డ్రెస్సింగ్ని.
నెక్స్ట్ ఇప్పుడు కార్న్ అవి ఇందులో వేసేసుకుని అవి కొంచెం కుక్ అయినాయి. లాస్ట్లో మనం కుక్డ్ కార్న్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్ కార్న్ అయినా వేసుకోవచ్చు, ఏవైనా. ఇవన్నీ టేస్ట్ కోసం అనమాట. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ కోసం నా దగ్గర డార్క్ సోయా సాస్ అవైలబుల్గా ఉంది. ఇది లేకపోయినా మీరు స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్. మంచూరియన్ ఎఫెక్ట్ లాగా కొంచెం చైనీస్ టేస్ట్ వస్తుందని చెప్పి నేను సోయా సాస్ యూస్ చేస్తున్నాను. చిల్లీ వెనిగర్, ఇది కూడా ఆప్షనల్. ఇవన్నీ టేస్ట్ ఎన్హాన్సర్స్ అన్నమాట. ఇవన్నీ వేసుకుని మనం లైట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం సలాడ్ బౌల్లోకి తీసుకుని వీటిని లైట్గా లెట్ జ్యూస్, అది ఐస్బర్గ్ లెట్ జ్యూస్ కానీ గ్రీన్ లెట్ జ్యూస్ కానీ వేసుకుని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రీన్స్ కదండి, ఈ గ్రీన్స్ మనకి ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగుంటుంది. ఇవే కాదు, మన దగ్గర కొరియాండర్ కానీ పుదీనా కానీ ఇంకా ఏదైనా మనకి హర్బ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట పైన. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న క్యాష్యూ పేస్ట్ని పైన డ్రెస్సింగ్ లాగా యూస్ చేసుకోవాలి. తర్వాత రోస్టెడ్ సీడ్స్ అండ్ నట్స్ని పైన మనం వేసుకుంటే క్రంచీగా తినేటప్పుడు బాగుంటుంది. అలాగే దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, న్యూట్రిషియస్గా కూడా బాగుంటుంది అన్నమాట. రోస్టెడ్ పీనట్స్ వేసాను. తర్వాత ఇటాలియన్ హర్బ్స్, ఇటాలియన్ సీజనింగ్ ఉంది, అది కూడా పైన వేసుకున్నాను. వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టోఫు మిక్స్డ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్.